ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి బీఆర్ఎస్ నేత నవీన్ రావు పేరు వచ్చింది. ఎమ్మెల్యే నవీన్ రావు గెస్ట్ హౌస్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గెస్ట్ హౌస్ అడ్డాగా ఫోన్ ట్యాపింగ్, పోలీసు అధికారులు భేటీలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలే టార్గెట్ గా అధికారులు స్కెచ్ వేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో గెస్ట్ హౌస్ ఉంది. అయితే నవీన్ రావు గెస్ట్ హౌస్ లో భుజంగ్ రావు కీలక వ్యవహారాలు నడిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగ్ రావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి బీఆర్ఎస్ నేత నవీన్ రావు పేరు వస్తోంది. ఎమ్మెల్యే నవీన్ రావు గెస్ట్ హౌస్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గెస్ట్ హౌస్ అడ్డాగా ఫోన్ ట్యాపింగ్, పోలీసు అధికారుల భేటీలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలే టార్గెట్ గా అధికారులు స్కెచ్ వేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో గెస్ట్ హౌస్ ఉంది. అయితే నవీన్ రావు గెస్ట్ హౌస్ లో భుజంగ్ రావు కీలక వ్యవహారాలు నడిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగ్ రావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఫోన్ ట్యాపింగ్ పై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఇచ్చినటువంటి సమాచారంతో రైట్ నౌ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఆ గెస్ట్ హౌస్ లో సోదాలు అయితే ఈరోజు మార్నింగ్ కూడా జరుగుతున్నట్టుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చాలా సమీపంలోనే నవీన్ రావు గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది. సో నవీన్ రావు గెస్ట్ హౌస్ నుంచి అడిషనల్ ఎస్పీ భుజంగ్ రావు ఈ ఆపరేషన్స్ అన్ని కూడా నిర్వహించినట్టుగా గుర్తించినటువంటి పోలీసులు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే నవీన్ రావు గెస్ట్ హౌస్ లోనే ఎక్కువగా భుజంగ్ రావు వాడుకున్నారు. అక్కడి నుంచి మొత్తం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు అన్ని కూడా నడిపినట్టుగా అయితే ఎవరైతే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారము పూర్తిగా కూడా ఇన్ఫర్మేషన్ ఇంతవరకు కూడా జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ కు డెన్ గా అయితే నవీన్ రావు గెస్ట్ హౌస్ ను ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడి నుంచే మీటింగ్ నిర్వహించుకోవడం, మీటింగ్ ద్వారా ఇక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయడం అంతా కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి నవీన్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు ప్రధానంగా గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఆ గెస్ట్ హౌస్ లో ఆధారాలన్నీ కూడా ముందే మాయం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ కు సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా భుజంగ్ రావు ముందుగానే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడం, అక్కడ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఉండేలా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే త్వరలో వీటన్నిటి మీద కూడా ఎమ్మెల్సీ నవీన్ రావుకి అయితే నోటీసులు ఇచ్చి పోలీసులు అయితే పిలిపించబోతున్నారు. నవీన్ రావుతో పాటు మరొక ఎమ్మెల్సీ ఫోన్ కూడా ఈ మొత్తం ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేపథ్యంలోనే ఆయన కూడా నోటీసులు ఇచ్చేసి త్వరలోనే ఇద్దరిని కూడా విచారించబోతున్నారు. ఎందుకంటే నవీన్ రావు ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో ఆ గెస్ట్ హౌస్ అనేది సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చాలా నియర్ గానే ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచే పూర్తిగా కూడా భుజంగ్ రావు అండ్ టీం మొత్తం వ్యవహారాలన్నీ కూడా నడపడము, ప్రతిదీ కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగేటటువంటి ప్రతి కార్యకలాపాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫోన్లకు సంబంధించి అన్ని కూడా దగ్గరుండి మరి విన్నట్టుగా అయితే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నవీన్ రావు గెస్ట్ హౌస్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలలో ఎటువంటి ఆధారాలు చేపట్టబోతున్నారు అనేది చూడాలి. ఈ రోజు మాత్రం అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఒక 2-3 రోజుల్లోనే ఈ సోదాల అనంతరం మాత్రం నవీన్ రావుకి నోటీసులు చేసి ఆయన కూడా విచారించే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.